కొన్ని సినిమాలు విడుదలకు ముందే పాజిటివ్ టాక్ను తెచ్చుకుంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందిరా అనే ఒపీనియన్ను సగటు సినీ ప్రియుడికి ముందే కలిగిస్తాయి. పాటలు కూడా హిట్ అయిపోయి సినిమాకు వెళ్ళి తీరాల్సిందే అనిపిస్తాయి. మంచి ఫీల్ గుడ్ స్టోరీతో సినిమా రాబోతుందన్న అభిప్రాయాన్ని కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో క్రియేట్ చేస్తాయి. తీరా చూస్తే అలా విడుదలకు ముందు పాజిటివ్ టాక్ను తెచ్చుకున్న సినిమాల్లో మెజారిటీ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతుంటాయి. అబే ఊహించినంత రేంజ్లో లేదంటూ ప్రేక్షకులే పెదవి విరుస్తుంటారు. ట్రైలర్లో ఏం చెప్పారు, సినిమాలో ఏం చూపించారంటూ విమర్శలను కూడా మూటగట్టుకుంటుంటాయి. మరి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా పరిస్థితి ఏంటి? విడుదలకు ముందే నిర్మాతలకు సైతం లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ టాక్ ఏంటి? సినిమా హిట్టా, ఫట్టా, యావరేజా? కరుప్పు సినిమాతో తమిళ్లో ఓ రేంజ్లో కలెక్షన్లను కొలగొట్టిన సూర్య గారికి ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కథ ఏంటన్నది దర్శకుడు వెంకీ అట్లూరి ముందే రివీల్ చేసేశాడు. ట్రైలర్లు, టీజర్లు, పాటలను చూస్తే ఈ సినిమా కథ ఏంటన్నది చూచాయిగా ఇట్టే అర్థమైపోతుంది. ఈ సినిమాలో హీరోకు వేల కోట్ల ఆస్తి ఉంటుంది. పదుల సంఖ్యలో వ్యాపారాలతో బిజీగా ఉంటుంటాడు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన మన హీరోకు ఓ కొడుకుంటాడు. భార్య ఉందా లేదా అన్న వివరాలను ట్రైలర్లో చెప్పలేదు కాబట్టి ఆ వివరాలను నేను రివీల్ చేయడం లేదు. అయితే ఆ చిన్న పిల్లాడికి బోన్ మ్యారో సమస్య వచ్చి పడుతుంది. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ డోనార్ను వెతికి పట్టుకుంటాడు హీరో. ఆ డోనార్ స్థానంలోకే హీరోయిన్ వచ్చి చేరుతుంది. ఆ చిన్న పిల్లాడి ప్రాణాలను కాపాడేందుకు డోనార్గా వచ్చిన హీరోయిన్ హీరో గారి కుటుంబంలో ఎలాంటి మార్పులకు కారణమైంది? ఆమె రాక తర్వాత హీరో కుటుంబంలో జరిగిన పరిణామాలేంటి? అసలు ఏరి కోరి మరి మన హీరోయిన్నే డోనార్గా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? 42 వయసులో ఉన్న హీరోతో 22 వయసులో ఉన్న హీరోయిన్ ప్రేమలో పడిన తర్వాత జరిగిన పరిణామాలేంటన్నదే ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కథ. ఈ సినిమా కథ ఎలా ఉందన్నది చెప్పే ముందు ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన 2 క్యారెక్టర్ల గురించి చెప్పాలి. ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించిన రాధికా శరత్ కుమార్ గారి పాత్ర చాలా బాగుంటుంది. ఆమె క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. భర్త తప్పు చేసినా కన్న కొడుకు భవిష్యత్తు కోసం అవమానాలను భరించిన భార్యగా, కొడుకులో మార్పు కోసం పరితపించే తల్లిగా, సవతిని కూడా సొంత చెల్లిగా ఆదరించే అక్కగా, పనివాళ్లను కూడా తమలో ఒకరిగా భావించి వాళ్ళ బాగోగులను చూసుకునే యజమానురాలిగా ఆమె క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు బాగుంటాయి. అదే సమయంలో తల్లి కొడుకుల మధ్య కామెడీని పండించిన తీరు కూడా మెప్పిస్తుంది. హీరోయిన్ మమితా బైజుకు రాధికా శరత్ కుమార్ గారికి మధ్య వచ్చే సీన్లు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ గారి పాత్ర ఆడియన్స్ను నవ్విస్తుంది. ఫీల్ గుడ్ ఎమోషన్స్కు గురయ్యేలా చేస్తుంది. ఇంట్లో మన అమ్మను పదే గుర్తు చేస్తుంది. అదే సమయంలో సెకండ్ హాఫ్లో ఆమె పాత్ర సడన్ షాక్ ఇచ్చి ఏడిపిస్తుంది కూడా. ఇక ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన రెండో క్యారెక్టర్ హీరోయిన్ మమితా బైజు పాత్ర. ప్రస్తుతం జంజీ యువత ప్రవర్తన ఎలా ఉంటుందో అచ్చం అదే రీతిలో మమితా బైజు పాత్ర తీరుతెన్నులు ఉంటాయి. అల్లరి కోతి మాదిరిగా ఆమె క్యారెక్టర్ ఉంటుంది. తొంటరి పనులను చేసి అందరినీ నవ్విస్తుంది. వీళ్ళు అన్న తేడా లేకుండా అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. ఎలాంటి సీరియస్ ఇష్యూనైనా సరే ఈజీగా టాకిల్ చేస్తుంది. సెంటిమెంట్ సీన్లు వచ్చినప్పుడు కూడా చాలా మెచ్యూర్డ్గా ఈమె క్యారెక్టర్ ప్రవర్తిస్తుంది. ఈమె చేసే అల్లరి పనులకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్న సందర్భాలు బోలెడుంటాయి. ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్లో సూర్యకు రాధికా శరత్ కుమార్ గారికి మమితా బైజుకు మధ్య వచ్చే ఓ సీన్లో అయితే ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం. సినిమాలో వీళ్ళిద్దరి పాత్రల కేంద్రంగా వచ్చే సీన్లు కూడా ఆడియన్స్ మనసుల్లో మంచి ఫీల్ క్రియేట్ చేస్తాయి. వీళ్ళ పాత్రల గురించి పక్కన పెడితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా, సెకండ్ హాఫ్ మరోలా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ చుట్టూనే సినిమా సాగుతుంది. ఫుల్ ఫన్ రైడ్లా ఫస్ట్ హాఫ్ అంతా సాగిపోతుంది. మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్లు వచ్చినప్పటికీ గుండెను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పించే సీన్లు మాత్రం ఫస్ట్ హాఫ్లో అస్సలు లేవు. అంతా సరదాగా సాగిపోతుంది. అనవసర సీన్లు అనే మాటే ఫస్ట్ హాఫ్లో ఉండదు. ఫస్ట్ హాఫ్లో మెజారిటీ చోట్ల కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ను ఇబ్బంది పడే ఓ టాపిక్పై ఓ కామెడీ సీన్ను క్రియేట్ చేశారు. ఆ సీన్లో రాసుకున్న మాటల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆ సీన్పై విమర్శలు వచ్చి పడేవి. కానీ దర్శకుడు వెంకీ అట్లూరి గారు చాలా మెచ్యూర్డ్ పదాలతో ఆ సీన్లోని డైలాగులను రాశారు. తల్లి కొడుకుల మధ్యలోనే ఆ టాపిక్కు సంబంధించిన కామెడీ సీన్ వస్తున్నప్పటికీ దర్శకుడు రాసుకున్న ఆ డైలాగుల వల్ల, ఆ మాటల వల్ల ఎబ్బెట్టుగా మాత్రం అనిపించదు. ఏజ్ గ్యాప్ ఉన్నా సరే హీరోతో హీరోయిన్ ప్రేమలో పడిపోవడానికి గల కారణాలను బాగా చూపించారు. నార్మల్గా అయితే సూర్య వంటి స్టార్ హీరోతో సినిమాను తీస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్లో ఉంటుంది. హీరోయిజం ఎలివేషన్లు చాలా ఉంటాయి.
ఓ ఫైట్ సీన్తోనో ఓ మంచి యాక్షన్ ఎపిసోడ్తోనో ఇంటర్వెల్ కార్డు పడిపోతుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఓ సింపుల్ సీన్తో, అది కూడా హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్తోనే ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక సెకండ్ హాఫ్కు వచ్చేసరికి సినిమాలో కామెడీ పోర్షన్ను కాస్త తగ్గించి ఎమోషనల్ కంటెంట్కే ఎక్కువగా ప్రియారిటీని ఇచ్చినట్టు కనిపిస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామా కాసేపు హంగామా కనిపించినా ఆ తర్వాత వెంటనే ఎవరో ఊహించిన ఓ భారీ సెంటిమెంట్ సీన్ వచ్చి పడుతుంది. ఆ ఎమోషనల్ సీన్ తర్వాత కథ అంతా కూడా ఊటీకి షిఫ్ట్ అవుతుంది. రవీనా టాండన్ గారి చుట్టూనే దాదాపు అరగంటకు పైగా కథ నడుస్తుంది. మరీ టూ మచ్ సెంటిమెంట్ సీన్లు ఉన్నాయని అనుకున్నారో ఏమో, కానీ నాజర్ పాత్రతో కాసేపు బాగానే నవ్వించారు. చివరకు అంతా ఊహించే రీతిలోనే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. నిజానికి ఈ సినిమాలో ఓ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఉంది. హీరో వయసు 42, హీరోయిన్ వయసు 22. ఇద్దరి మధ్య 20 ఏళ్ల తేడా ఉంటుంది. ఇంత ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు రియల్ లైఫ్లో ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోరు, అసలు అలాంటి సంబంధాలనే చూడరు. కానీ ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నా సరే హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారని చూపించాలంటే అందుకు సరైన కారణాలను చూపించాలి. హీరోకు ఆ అమ్మాయే కరెక్ట్ అని ఆడియన్స్ను ఒప్పించగలగాలి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనే భావనను ప్రేక్షకుల్లో క్రియేట్ చేయాలి. అలాంటి సీన్లు అయితే ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. నిజానికి ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్లు ఉండవు. సమస్య అంతా కూడా సెకండ్ హాఫ్తోనే. సెకండ్ హాఫ్లో కథను సాగదీసిన ఫీల్ అయితే కలుగుతుంది. కోర్ట్ రూమ్ డ్రామా అంటూ కాసేపు కథను సాగదీస్తారు. ఊటీలో అనవసర ఫైట్ సీన్తో మరికొంత సాగదీశారు. ఆ తర్వాత చెల్లి పెళ్లి డ్రామాలో ఊహించిన మలుపులంటూ హడావిడి చేస్తారు. అదే సమయంలో రవీనా టాండన్ గారి తల్లిదండ్రులకు సంబంధించిన మరో ఉపకథ కూడా వచ్చి పడుతుంది. అవన్నీ చూడడానికి బాగానే ఉంటాయి, బోర్ కొట్టించవు. కానీ అసలు చెప్పాలనుకున్న కథ ఏంటి, వీళ్ళు చెబుతున్న కథ ఏంటన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగడం ఖాయం. బాగా ఆలోచిస్తే రవీనా టాండన్ గారి పాత్రతో హీరో సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపించే ప్రయత్నాన్ని దర్శకుడు ఇండైరెక్ట్గా చేశాడు. హీరో ప్రస్తుతం ఎలాంటి సందిగ్ధంలో ఉన్నాడో అదే పనిని రవీనా టాండన్ 30 ఏళ్ల క్రితమే చూస్తుంది. తనకంటే వయసులో చాలా పెద్దోడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. క్లైమాక్స్లో హీరోతో రవీనా టాండన్ ఓ మాట చెప్తుంది, నువ్వు వద్దు అనుకుంటే ఈ బంధం తెగిపోదు. ఒక ఆడది ఓ వ్యక్తిని కావాలని అనుకుంటే అతడు ఎలాంటోడో పట్టించుకోదు, వయసును పట్టించుకోదు, పెళ్ళయిందా లేదా అన్నది కూడా పట్టించుకోదు, పరువు ప్రతిష్టల గురించి కూడా ఆలోచించదు. తన మనసుకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించేందుకు ఎంత దూరమైనా వెళ్తుంది, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది. ఆ అమ్మాయి కాదు అనుకున్నప్పుడు మాత్రమే మీ మధ్య బంధం లేనట్టు అంటూ రవీనా టాండన్ చెప్పిన మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని నేరాలు ఘోరాలకు ఆ మాటలే సాక్ష్యం కూడా. ఓవరాల్గా చెప్పుకోవాలంటే విశ్వనాథన్ సన్ సినిమా చూడటానికి బాగానే ఉంది. మరీ టూ మచ్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా కాదు. లైటర్ వెయిట్ ఎమోషనల్ సీన్లతో, ఫుల్ కామెడీ సీన్లతో సరదాగా సాగిపోయే సినిమా అని చెప్పవచ్చు. అసలు కథ ఏంటన్నది సెకండ్ హాఫ్లో కాస్త డీవియేట్ అయినప్పటికీ తిరిగి క్లైమాక్స్లో మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఎలా చూపిస్తే క్లైమాక్స్ అనేది కరెక్ట్గా ఉంటుందో అచ్చం అలాంటి సీన్లతోనే సినిమాను ముగించారు. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు బోర్ అయితే కొట్టదు, తలనొప్పి తెప్పించే సినిమా కాదు. సాగదీస్తున్నారనే ఫీలింగ్ సెకండ్ హాఫ్లో వచ్చినప్పటికీ ఆ సీన్లు కూడా తెర మీద ఫన్ క్రియేట్ చేస్తాయి. మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. మీకు ఏమాత్రం వీలున్నా ఫ్యామిలీతో సహా వెళ్ళి ఈ వీకెండ్కు ఈ సినిమాను చూసేయండి. అలా అని నేను ఇది బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అని మాత్రం అనడం లేదు. చూడటానికి బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయితేనే ఓ రేంజ్లో కలెక్షన్ వచ్చి అది కాస్త బ్లాక్ బాస్టర్ హిట్ రేంజ్కు వెళ్తుంది. చూడాలి మరి కలెక్షన్ల పరంగా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది. ఇదండి విశ్వనాథన్ సన్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.